విప్పి చూడు పర్రెలుండు కల్వకుంట్ల పనితనము కానరాదయ విశ్వదాభిరామ చింతమడక డ్రామ ఇట్లనే కనిపిస్తా బరాబర్ కనిపిస్తుంది. నిన్న మేడిగడ్డకు పోతే ఏముంది, ఇదివరకు రాక ఎవరిని పోనీయలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఇక మేడిగడ్డకు పోయి చూస్తే ఏమున్నది, మేడిగడ్డ దేనికి పనికి రాకుండా కాళేశ్వరానికి ఇక తాళం వేసుకొని వచ్చుడు తప్ప మిగిలింది ఏం లేదు. 1 కోటి ఎకరాల మాగాణమని పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా స్థిరీకరణ మన్ను మశాడమని అన్ని దొంగ మాటలు చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు బూడిదలో పోసిండు కేసీఆర్. బూడిదలు ఏం పోయలే, మింగిండు కనుక జైలు వేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళా నంగనాచి మాటలు ఇక ఎట్లా చెప్పిండా కేసీఆర్, మనకు వరప్రదాయిని కాళేశ్వర ప్రదాత, న్యూయార్క్ టైమ్ స్క్వేర్ కాడ దుబాయ్ బుర్జు ఖలీఫా మీద మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దాంట్లో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో డ్రోన్ షాట్స్, ఇంకా కొంతమంది యూట్యూబర్స్ తీసుకుపోయి ఇది కదా కేసీఆర్ అంటే ఇట్లా అన్నారు. ఏమైందయ్యా, కాళేశ్వరము అనే ఓ పాట. అయ్యో గలగల్ల పారేటి గంగమ్మ తల్లి వాళ్ళు వచ్చింది, మన నల్లరేగల్లకి పారించిన ఆడమ్మ అనేటువంటి బయటవాయి మాటలు అని చెప్పారు. ఈ పాటలు ఉత్తయే, ఈ డ్రామా ఉత్తదే, ఈ నీళ్లు ఉత్తదే, ఈ స్థిరీకరణ ఉత్తదే. నీళ్లు మాత్రం ఆగమైపోయినాయి, నిధులు మాత్రం మింగింది ఒక్కటే నిజం. అంతే, ఏం తేలనే. నిన్న 5 మంత్రుల బృందం పోయిందాడికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, వివేక్ గారు, వీళ్ళందరితో పాటు ఉన్నతాధికారులు ఈఎన్సీ దగ్గర నుంచి ఇంజనీర్లంతా, మళ్ళా ఎవరు కాంట్రాక్ట్ పట్టిన వాళ్ళంతా పోయి కాళేశ్వరం కాడి మేడిగడ్డ కాడికి పోతే ఏమున్నది ప్రజలారా, మొత్తం డొల్లా. మేడి పండు చూడు మేలిమయుండు టైప్లో ఉన్నది అనుకోరాదు. మేడిగడ్డ చూడు మేలిమయుండును, పొయ్యి చూస్తే పర్రెలుండును, కల్వకుంట చిత్రాలు అన్ని కావయా విశ్వదాభిరామ చింతమడక డ్రామ. ఇగో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, ఈ కుండలు పెట్టి బాగోలు ఎత్తుకపోయినారు నాయన, మనకు అరచేతుల వైకుంఠం చూపెట్టిండు కాళేశ్వరం అన్న. ఇక్కడ వాస్తవానికి కూడా మరి నిండియాలేమని ఇచ్చిరో తెలియదు కానీ మొత్తం కాళేశ్వరం తోటి మనకేం చెప్పారు కేసీఆర్, 1 కోటి ఎకరాలు భారతం, 1 కోటి లేదు, రూపీస్ లేదు. 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 90,000 ఎకరాలకు కూడా నీళ్ళు రాలే. అంటే 1 కోటి రూపాయలకి ఎకరా, 1 కోటి రూపాయలకి ఎకరా వార పెట్టినాయా సారు? పనిగల మేస్త్రి పంజిరేస్తే కుక్కతో దాకా కూలిపోయినట్టుగా 1 కోటి రూపాయలకు మనం 1,00,000 రూపాయలు పెట్టి మీకు దమ్ముంటే ఇంకా ఎవడైనా కాళేశ్వరం మీద, కాళేశ్వరం మహా అద్భుతం, ఇంకేమన్నా మీకేమన్నా భ్రమలుంటే నేను సాదరంగా ఆహ్వానిస్తున్నా క్యూనిస్ కాడికి రండి. మంచి ఎక్స్పర్ట్ పోత్ మొగోలు, ఎంత దారకారులు వస్తారో రండి. నిజంగా కాళేశ్వరమే ఖతర్నాక్ అయ్యేది కేసీఆర్ మాట్లాడేటోడు. మీ సన్నాసులారా మీకెందుకు అప్ప చెప్తుండే పని మాట్లాడమని. కేసీఆర్ మాట్లాడేటోడు. అటు రాముడు బంద్ అయిపోయింది ముచ్చట, హరీష్ రావు మూసుకున్నాడు, కేసీఆర్ మూసుకున్నాడు. ఈ కింద ఈ బిస్కెట్ డాగులు అన్నీ ఎగురుతా ఉన్నాయి. అంతే, ఈ బిస్కెట్ డాగుల పని మీకు కూడా అవుతుంది. మిమ్మల్ని చూసి ఆయన నవ్వుతా ఉంటాడు, వాళ్ళు చెప్పింది కరెక్టేరా అని చెప్పి. నిన్న కాళేశ్వరం కాడికి పోతే ప్రజలారా ఇప్పుడు పోయి చూసిరాపోర్రి. గతంలో అంటే కేసీఆర్ మనల్ని బోనియలేగా, నిజంగా అద్భుతమైన ప్రాజెక్టే, నిజంగా దాంట్లో నిజాయితీ ఉండి బ్రహ్మాండంగా ఉండి ఈ చేస్తే ఈ అయ్యకు అదే లేదు ఇంకోటి ఏదో అన్నట్టుగా ఈ రెండు టీఎంసీలకే దిక్కు లేదంటే 3వ టీఎంసీ దుకాణం తెరిచే కేసీఆర్ కథ ఇట్లుంటది అన్నట్టు ఇప్పుడు బయటపడుతుంది, ఇక జీర్ణం అయితే లేదు.